ఇక్కడ చూసినట్లయితే ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు. అంటే యెరూషలేము అనే పట్టణము మరి ఎత్తైన స్థలంలో ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి యెరూషలేము నుండి యెరికోకు, యెరికో అనే పట్టణము దిగువ ప్రదేశంలో ఉందన్నమాట. అయితే యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచున్నాడు. అయితే ఆ దినాల్లో మరి గడ్డు దినాలు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కాదు. అప్పుడు దినాల్లో బట్టలు కానీ తిండి కానీ ప్రతి విషయంలో మరి ఇబ్బంది పడేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కాలక్రమేణంగా పరిస్థితులు మారిపోయాయి, నేచురల్ మారిపోయింది. హల్లెలూయా. మరి అనేక విధములుగా మనకు మరి అనేకమైన అందుబాటులోకి వచ్చాయి. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే ఆ దినాల్లో మరి మార్గ మధ్యంలో ప్రయాణం చేసేటప్పుడు మరి దొంగలు మరి పట్టుకొని వారిని కొట్టి వారి దగ్గర ఉండే వస్త్రాలు కానీ, అంటే వస్త్రాలు కానీ మరి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము బంగారు కానీ దోచేసుకొని వాళ్ళు కొట్టి అక్కడే పడేసి వెళ్ళిపోయేవారు అన్నమాట. మరి ఆ మధ్య కూడా బస్సులో ప్రయాణం చేసే వాళ్ళని బస్సు ఆఫ్ చేసి, మా నాన్న వాళ్ళ కాలంలో చెప్పేవారు నేను విన్నాను. బస్సు ఆఫ్ చేసి బెదిరించి వారి దగ్గర ఉండే బంగారు అట్లా అంతా తీసేసుకునేవాళ్ళు అనమాట. అలాగా ఇక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ ఉన్నాడు. ఆ మార్గ మధ్యంలో దొంగల చేత చిక్కుపడ్డాడు. దొంగలు అతన్ని పట్టుకొని మరి అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అంటే బట్టలు వస్త్రాలు తీసుకున్నారంటే అప్పుడు ఎలాంటి గడ్డు దినాలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే కుట్టు మిషన్లు వచ్చేసాయి. ఇంటింట్లో కూడా మన వస్త్రాలు మనమే కుట్టేసుకుంటున్నాం. హల్లెలూయా. మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు పిలిచి బట్టలు ఇచ్చినా తీసుకోకుండా ఉన్నారు, వద్దులే అంటున్నారు. ఇప్పుడు అందరికి సమృద్ధి వచ్చేసింది కదా. హల్లెలూయా. పంటలు చూసినట్లయితే హైబ్రిడ్ పంటలు ఇప్పుడు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ, మామూలుగా అయితే మామిడి పళ్ళు ఎప్పుడు వేసవి కాలంలోనే పండుతాయి. ఇప్పుడు వేసవి కాలంలోనే పచ్చికాయలు కానీ దొరుకుతాయి పచ్చళ్ళు దంచుకోవడానికి బాగా. కానీ ఇప్పుడు మారిపోయింది, హైబ్రిడ్ పండించేస్తున్నారు. మరి వర్షాకాలంలో చలికాలంలో ఎప్పుడైనా పచ్చి మామిడికాయలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే పరిస్థితులు మారిపోయినాయి. హల్లెలూయా. కానీ ఆ దినాల్లో మరి ఒక వ్యక్తి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే, అంటే బస్సు ప్రయాణాలు కానీ వారి వాహనాలు కానీ అప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అన్నమాట. గాడిదల మీద ప్రయాణం చేసేవారు ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి. హల్లెలూయా. మరి రాజులైతే రథాల మీద అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి స్కూటర్లు, బైకులు, తర్వాత కార్లు ఇప్పుడు మరి అద్భుత రీతిగా మారిపోయింది. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దొంగల చేత చిక్కుబడి ఆ వ్యక్తిని మరి దొంగలు వస్త్రాలు తీసేసుకొని ఆ వ్యక్తిని మరి కొట్టి పడేశారు. కొర ప్రాణం ఉందంటే ఎంతగా కొట్టినారు చూడండి కదా. వాళ్ళు కొట్టి పడేసి విడిచిపెట్టిపోయారు. అతడు ఒక్కడే ఆ మార్గ మధ్యంలో పడి ఉన్నాడు. పడి గాయాలు, రక్తాలు కారుతున్నాయి. మరి అతడు కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. హల్లెలూయా. అయితే అదే మార్గంలో ఒక యాజకుడు 31వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. హల్లెలూయా. ఒక యాజకుడు అంటే సేవకుడు, మందిరానికి ఒక సేవకుడు మనకు అర్థమవుతుంది. అయితే యాజకుడు అదే మార్గాన్ని వెళ్తూ అతను చూశాడంట. చూసి మనకి ఎందుకు వచ్చిందిలని అతను చూడనట్టు వెళ్ళిపోయాడంట. తర్వాత మనం చూస్తే కింద లైన్లో లేవీ ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. హల్లెలూయా. లేవీయుడు ఒకడు, ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే. హల్లెలూయా. లేవీయులు కూడా దేవుని పరిచయం చేసేవాళ్ళే కదా. లేవీయులే మరి యాజకత్వం కూడా వహించేవాళ్ళు. అయితే ఇతడు కూడా మరి ఆ యొక్క వ్యక్తిని చూడనట్టు మనకెందుకు వచ్చిందనేసి మరి అతనికి సహాయం చేయకుండా మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే అక్కడే పడి ఉన్నాడు, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు, రక్తాలు కారుతున్నాయి. దొంగలు మరి
కొట్టి బాధించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అదే సమయంలో ఒక సమరయుడు హల్లెలూయా ప్రయాణమైపోవచ్చు. అదే దారిలో ఒక సమరయుడు ప్రయాణమైపోతూ ఉన్నాడనమాట. అయితే ఆ వ్యక్తిని చూచాడు. సమరయుడు అంటే మనకు తెలుసు, సమరయ స్త్రీ ఉంది కదా. మరి సమరయులు తక్కువ కులస్తులు. హల్లెలూయా. సమరయులు మరి ఎండవేళలో బావి దగ్గరికి నీళ్ళకి రావాలంటే ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం కానీ ఉదయం కాలం అయితే అందరూ వచ్చి నీళ్ళు చేదుకొని వెళ్తారు కదా, యూదులు వీళ్ళంతా. అయితే ఈ సమరయులు ఎవరు లేని చూసి మధ్యాహ్నం మరి నీళ్ళు చేదుకొని పోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట. వాళ్ళు తక్కువ కులస్తులు అనమాట, తక్కువ జాతి వారుగా ఎంచేవారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క సమరయుడు అంటే మనకు అర్థమవుతుంది తక్కువ కులస్తుడే. హల్లెలూయా. మరి ఈ యొక్క సమరయుడు ప్రయాణమైపోతూ ఆ యొక్క వ్యక్తిని చూచి అతనికి సహాయపడాలని అనుకున్నాడు, జాలిపడ్డాడు. హల్లెలూయా. జాలిపడ్డాడు. యాజకుడు అంటే మందిరానికి యాజకుడు. మరి తర్వాత లేవీయుడు చూస్తే లేవీయులు ఇశ్రాయేలులో ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడిన వారు. హల్లెలూయా. గోత్రం, ఎన్నుకోబడిన గోత్రం. వీళ్ళందరూ ఎక్కువ స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళు సహాయం చేయలేదు. అయితే ఇక్కడ సమరయుని చూస్తున్నాము, ఇతడు తక్కువ కులస్తుడు, మరి ఇశ్రాయేలులో కలవని వారు, మరి ఒక ప్రక్కగా జీవించేటువంటి వారు. కానీ ఈ యొక్క వ్యక్తికి చూసారా, మరి పడిన ఆ వ్యక్తిని చూసి సహాయం చేయాలనుకున్నాడు ఈ సమరయుడు. హల్లెలూయా. సమరయుడు చూచి అతన్ని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి, అంటే ప్రాణానికి దారి మధ్యలో దాహమైనప్పుడు తాగడానికి కావాలి కదా, అతని యొద్ద ఇంకా నూనె కూడా ఉంది, ద్రాక్షరసం కూడా ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ఆ యొక్క ప్రాంతాల్లో యెరూషలేం అక్కడ ఎక్కువ ద్రాక్ష పంట పండుతుంది, ద్రాక్షరసము ఎక్కువ ద్రాక్ష పంట పండుతుంది. అక్కడే మరి ద్రాక్ష పళ్ళు రసాలు తయారు చేయబడి మరి ఇక్కడికి మన వరకు కూడా పంపిణీ చేయబడుతున్నాయి. హల్లెలూయా. చుట్టుపక్కల దేశాలు కూడా అక్కడి నుంచి ఎగుమతి అవుతాయి అన్నమాట. ఆ నేల ద్రాక్ష పండ్లు పండడానికి మరి అనుగుణంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇప్పట్లో చూసినట్లయితే మన దేశంలో కూడా ద్రాక్ష పంట సాగుబడి చేస్తున్నారు. హల్లెలూయా. కానీ ఎక్కువ అక్కడ పంటలు పండడంలో ద్రాక్ష పళ్ళు బాగా పండుతాయి, అంజురపులు, తర్వాత ఒలివ. హల్లెలూయా. ఒలివ మొక్కలైతే మన దేశంలో అసలుకే ఉండవు. మరి ఆ నేల సారవంతంగా ఆ పంటలు పండడానికి అనుగుణంగా ఉంటాయి. హల్లెలూయా. ఒలివ చూసినట్లయితే దాని ఆకు కానీ కాండం కానీ వేర్లు కానీ మరి ఏదో వ్యాధులకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తున్నాము, ఇతని దగ్గర ద్రాక్షరసం ఉంది, తర్వాత నూనె కూడా ఉంది. ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి, నూనెయు ద్రాక్షరసము. హల్లెలూయా. నూనెను ద్రాక్షరసాన్ని వాడాడు. హల్లెలూయా. తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా. నూనె రాశాడంట, మరి ద్రాక్షరసం కూడా పోసి ఆ యొక్క గాయాలు కడిగి, హల్లెలూయా, గాయాలు కడిగి మరి అతన్ని పూటకూళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇతనికి ఏం అవసరం, కానీ ఎదుటివాడు బాధలో ఇబ్బందిలో ప్రాణం పోయే స్థితిలో ప్రాణంతో పాటు జాలి పడ్డాడు, కనికరపడ్డాడు, ఎలాగైనా అతనికి సహాయం చేయాలని. తోటి మానవునికి ఎదుటివానికి సహాయం చేసేటువంటి మనసు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి జాలి పడ్డాడు, ఆ యొక్క వ్యక్తిని పూటకూల ఇంటికి తీసుకువెళ్ళాడు. పూటకూల అంటే మనకు తెలుసు, ఇప్పుడు కాలంలో హోటల్ కానీ చెప్పుకోవచ్చు, తర్వాత హాస్పిటల్ కానీ చెప్పుకోవచ్చు. అప్పట్లో పూటకూళ్ళు వాళ్ళంటే చక్కగా ఎవరినన్నా మరి డబ్బులు ఇచ్చి పలానా చూసుకోండి అంటే చూసుకునేవాళ్ళు. అతనికి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చి చక్కగా ఆహారం పెట్టి, నేను ఇంత డబ్బులు కడతాను వీళ్ళని చూసుకోండి అంటే వాళ్ళు చూసుకొని డబ్బులు కట్టించుకొని బాగు చేసి పంపించేవాళ్ళు అనమాట. అలాంటి సందర్భాలు ఆ దినాల్లో ఉండేటివి అన్నమాట. హల్లెలూయా. అయితే పూటకూళ్ళ వానికి
అంటే పూట పూటకు అతనికి కావలసిన మరి ఆ దేహానికి గాయపడిన ఆ యొక్క దేహానికి కావలసినటువంటి మరి మెడిసిన్ కానీ ఇచ్చి ఆహారం పెట్టి వాళ్ళు బాగు చేసి ఆ వ్యక్తిని సరి చేయడం జరుగుతుంది. హల్లెలూయా. మరి పూటకూల వాని దగ్గర తీసుకువెళ్ళి ఆ యొక్క సమరయుడు గాయపడి గాయాలతో ఉన్నాడు కదా, ఆ యొక్క వ్యక్తిని తీసుకుపోయి చూపించి ఇతనికి మరి మీరు కావలసిన ఖర్చు పెట్టండి అనేసి చెప్పి వారికి అప్పచెప్పి మరి 2 దేనారములు, హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాం మరి అతనికి 2 దేనారములు అతనికి చెల్లించి, ఇంచుమించు ₹1 కావచ్చు, ఇప్పుడు కాలం రూపాయి అంటే 2023 సంవత్సరాల క్రితం జరిగినది ఇది. హల్లెలూయా. ఇప్పట్లో ఆ డబ్బులు ₹2కి సమానం అంట. హల్లెలూయా. అయితే ఆ యొక్క వ్యక్తికి సమరయుడు అంటున్నాడు పూటకుల వానితో, ఇతనికి మీరు ఖర్చు పెట్టండి, ఆ డబ్బు నేను చెల్లిస్తాను ఎంత అవుతుంది అనేసి 2 దేనారాలు చెల్లించి మరి ఇతన్ని సరి చేయండి, ఆరోగ్యం సరి కావాలి, ఇతనికి ఖర్చు పెట్టండి, నేను మరలా వచ్చి మిగిలింది కూడా చెల్లిస్తాను అనేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అలా ఆ యొక్క సమరయుడు ఆ యొక్క మరి పడినటువంటి దారి మధ్యలో మార్గ మధ్యంలో మరి దొంగల చేత చిక్కి మరి గాయాలు పడినటువంటి వ్యక్తికి సహాయం చేయడం జరిగింది. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. మన ప్రభువు కూడా మంచి సమరయుడు. హల్లెలూయా. ఆయన తక్కువ వాడు కాదు, ఆయన పరలోకపు రాజు అయిన, హల్లెలూయా, సియోను రాజు అయిన, హల్లెలూయా. ఆ సియోను రాజు సమరయునితో ఎలా పోల్స్తున్నామంటే మరి ఆయనకి ఏం పేరు అన్నాను? సియోను రాజు అంటే పరలోకపు రాజు. పరలోక గురించి మనకు తెలుసు, అక్కడ ఆకలి దప్పికలు ఉండవని. హల్లెలూయా. అక్కడ ఆయనే నీతి సూర్యుడిగా మన ముఖం మీద వెలుగుతూ ఉంటాడని, సూర్య చంద్ర నక్షత్ర తారల అవసరం లేదని. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు సూర్య చంద్రులు అవన్నీ కావాలి, పగటి నేలడానికి సూర్యుడు, రాత్రి నేలడానికి చంద్రుడు. హల్లెలూయా. ఇవన్నీ కావాలి, కానీ పరలోక రాజ్యంలో అవి అవసరం లేదు. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో శ్రమల చేత ఇబ్బందులని కొలిమిలో పడి నలిగిపోతూ ఉన్న పాపపు ఊబిలో పడి ఉన్న మనల్ని చూసి ఆయన జాలిపడ్డాడు. హల్లెలూయా. జాలిపడి మంచి సమరయునిలా ఈ సమరయుడు ఎలా సహాయం చేశాడో అలాగే మన ప్రభు అయిన క్రీస్తు వారు కూడా మనిషి రూపం దాల్చిన మనకు, బలహీనమైన మన యొద్దకు ఆయన బలవంతుడు తన్ను తాను తగ్గించుకొని ఆయన ఒక మనిషికి జన్మించాడు. ఎవరికి? ఒక మనిషికి జన్మించాడు. హల్లెలూయా. స్త్రీ గర్భమున జన్మించాడు. హల్లెలూయా. ఆయన ఎంత తగ్గించుకున్నాడు? స్త్రీ గర్భమున మన కొరకు జన్మించాడు. హల్లెలూయా. కన్యకకు జన్మించాడు. ఎంత తగ్గించుకున్నాడంటే పసి బాలుడిగా, హల్లెలూయా, పుట్టదలిచాడు. ఆయన దేవాది దేవుడు. ఆయనకంట ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన యొక్క పీఠం. మరి అంతటి గొప్ప దేవుడు ఒక స్త్రీ గర్భమున జన్మించాలని ఎందుకు అనుకున్నాడు? మనిషిలో మనిషిగా మన మధ్య ఉండి మన బాధలు, మన ఇబ్బందులన్నీ చూసి, హల్లెలూయా, ఇక్కడ కూడా ఈ దొంగల చేతిలో చిక్కబడినటువంటి ఆ వ్యక్తిని మరి ఈ సమరయుడు చూశాడు, దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఆ దేవాది దేవుని కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు వారు కూడా మనల్ని చూశాడు. హల్లెలూయా. దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి ఎందరినో మరి ప్రవక్తలను పంపించడం జరిగింది, కానీ మనిషి లోబడలేదు. హల్లెలూయా. తర్వాత ధర్మశాస్త్రం మోసే ద్వారా రాయించడం జరిగింది. ఈ మాటల ప్రకారం నడుచుకోండి, ఈ మాటల ప్రకారం ప్రవర్తించండి, ఈ ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకోవాలి, ఈ ఆజ్ఞను మీరకూడదని ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు మనకి. కానీ ధర్మశాస్త్రం మనిషిని సరి చేయలేదు. హల్లెలూయా. దొంగతనం చేయొద్దంటే దొంగతనాలు ఎక్కువైపోయాయి భూమి మీద కదా.
అయితే అలా ధర్మశాస్త్రం మనల్ని సరి చేయలేదు. నువ్వు అలా నడుచుకోకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ మనం అలానే నడుచుకున్నాం. హల్లెలూయా. భూమి మీద పాపం ఎక్కువైపోయింది. అయితే దేవుడు ప్రవక్తలు ఎందరినో పంపాడు. హల్లెలూయా. అయితే మనిషి ప్రవక్తల మాటలు వినబడలేదు, లోబడలేదు, ప్రవక్తలనే చంపాలనుకున్నారు. హల్లెలూయా. మీకు తెలుసు ఏలియాను యెజబెల్ చంపాలనుకుంది. అయితే ఆమె యొక్క ఆమెకు భయపడి, ఎందుకంటే ఆమె యొద్ద 100 మంది ఉన్నారు, అబద్ధపు ప్రవక్తలు, వాళ్ళని ఆమె పోషించేది. హల్లెలూయా. వారిని దగ్గర పెట్టి పోషించేది, వాళ్ళకి కావాల్సిన అక్కర్లని తీసి పోషించేది అబద్ధపు ప్రవక్తల్ని. హల్లెలూయా. పూజలు చేసేవారిని, విగ్రహారాధన చేసేవారిని. ఆమె ఒక విగ్రహారాధికురాలు. అయితే ఏలియా అంతటి వాడే ఆమెకు భయపడి దావుకున్నాడు. హల్లెలూయా. పారిపోయాడు. చూడండి అలా. కానీ మనిషి ప్రవక్తలు కూడా లోబడలేదు. కానీ దేవుడు చూసి ఆయనే తన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తును మన కొరకు పంపాడు. హల్లెలూయా. కుమారుడైన ప్రభువు మనల్ని చూచాడు. మన పాపంలో పడి ఉన్న మనల్ని, దిక్కుతోచని స్థితిలో ఉన్న మనల్ని, హల్లెలూయా, అగాధంలో పడి ఉన్న మనల్ని, హల్లెలూయా, ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి మనల్ని. ఎందరో స్త్రీలు నేను చూశాను నా జీవితంలో, సహాయం లేక బలవంతులైన వారే కాల్చుకొని చనిపోయారు. బలవంతులైన వారి ఆడవాళ్ళు కానీ చనిపోయారు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ ఈ జీవిత గమ్యాన్ని చేరలేక, సేధించలేక, అంటారు కదా, సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేరంట. హల్లెలూయా. ఈదలేమని చెప్పేశారు. సముద్రం చూస్తే ఎన్ని విస్తారాలకు పొడుగుంటుందో కదా, కానీ సముద్రానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటే నాకు చేత కాదని ఎందరో మట్టిలో కలిసిపోయారు. హల్లెలూయా. ఎన్నో సమస్యలు, ఒంటరితనం, ఎవరు మాకు సహాయం చేస్తారా అని చెప్పి సహాయం లేక, ప్రభు గురించి తెలియక, ఆయన ఉన్నాడని, ఆయన సహాయం చేస్తాడని. హల్లెలూయా. ఎందరిలో కాల్చుకొని చనిపోవడం చూశాను నేను, ఉరి వేసుకొని చనిపోవడం చూశాను, బావిలో దూకిదని చనిపోయడం చూశాను, సహాయం లేక వీళ్ళందరికీ. హల్లెలూయా. ప్రభువు మనల్ని చూసి వీరికి నీ సహాయం చేయాలి. దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న మనల్ని, పాపపు ఊపిలో పడి ఉన్న మనల్ని, ఈ పాపం అనే బంధకం మనల్ని పెనవేసుకుంది. దీన్ని ఎలాగైనా మనం తెంపుకోవాలన్న చేతగాని మనల్ని, హల్లెలూయా, పాపానికి తగిన మూల్యం మరణం కదా. ఆ మరణం అంట కిటికీలో నుంచి పొంచేసుకుందంట మనల్ని ఎలా మింగేయాలని. హల్లెలూయా. ఇలా మరణపు వేదనలో ఉన్న మనల్ని చూసి ప్రభువు వీరికి ఎలాగైనా సహాయం చేయాలని తానే కుమారుడైన ప్రభువు పసిబాలుడుగా కన్య మరియ గర్భమున, హల్లెలూయా, జన్మించాడు. ఒక పశువుల పాకలో ఆయనకు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు కూడా ఈ మనుషులు ఆయనకు స్థలం ఇయ్యలేదు, ఇళ్ళల్లో చోటు ఇయ్యలేదు. గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతుంటే మా ఇంట్లోకి రామ్మా అని ఒక్కరు కూడా పిలవలేదు. ఇంటింటికి తలుపు కొడుతున్న మా ఇంట్లో స్థలం లేదన్నారంట. మా ఇంట్లో స్థలం లేదు. ఆయన ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని కాపాడడానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఆయనకు స్థలమే లేదు, పశువుల పాకలో జన్మించాడు ఆయన. హల్లెలూయా. అక్కడ సువాసన ఉంటుందా? లేదు కదా. పశువుల పాకలో జన్మించాడు ఆయన. పరుండడానికి సరైన స్థలం లేక తొట్టిలో పశువుల తొట్టిలో, అంటే పశువులు నీళ్ళు తాగుతాయి కదా, ఆ తొట్టిలో గడ్డి వేసి ఆయనను పడుకోబెట్టారు. హల్లెలూయా. పశువుల తొట్టి ఆయనకు ఉయ్యాలయ్యింది. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చేశాడు? మనకు సహాయం చేయాలని. ఇక్కడ సమరయుడు ఈ వ్యక్తిని కొర ప్రాణంతో పడిన వ్యక్తిని చూసినట్లే దేవుడు మనల్ని కూడా చూశాడు. హల్లెలూయా. చిన్నదానికి ఎన్నో ఇంట్లో గొడవలు, చిన్నదానికి పెద్ద చేసుకొని ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు, నాకు చేత కాదనేసి ఉరేసుకోవడం, చనిపోవడం, మందు తాగడం. పురుషులను చూశాను, స్త్రీలను చూశాను.
అంటే ఆ కలవరం తట్టుకోలేక కలవరం హల్లెలూయా, ఎందరో మరణానికి గురయ్యి అధ్యంతరంగా తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని క్రీస్తు ప్రభు వారు చూశారు. హల్లెలూయా, చూసి మనకు సహాయం చేయాలనుకున్నాడు. అందుకని ఆయన మరి మనిషి రూపం దాల్చాడు. హల్లెలూయా, చెప్పాను కదా, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమని. ఆ దేవుడే దిగొస్తే మనం తట్టుకుంటామా? తట్టుకోలేము కదా. చూసి మనం తట్టుకోలేము. ఆయన బలవంతుడు, గొప్పవాడు, శక్తిమంతుడు. మనం తాళలేమని తను తాను తగ్గించుకొని మనిషి రూపం దాల్చాలనుకున్నాడు. హల్లెలూయా, ఈ మాంసము మరి ఏమి చాలా సున్నితమైనది కదా. ఇవన్నీ చూస్తే ఇనుము, ఇవన్నీ చాలా స్ట్రాంగ్. వాటి తీసుకొని ఒక దెబ్బేస్తే మనల్ని ఏమవుతాం? ఇరిగిపోతాయి ఎముకలు కదా. మనం బస్సులో కార్లలో ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా, యాక్సిడెంట్ అయితే ఏంటది? కారు బాగానే ఉంటుంది, ముక్కలైనా అది బాగానే ఉంటుంది. మనం ఏం చేస్తాం? మన ఊపిరే పోతుంది. అలాంటిది దేహం కదా. ఈ స్ట్రాంగ్ కాదు ఇది కదా. కానీ మరి వయసు సంవత్సరం గడిచే కొద్దీ మృతుల వైపు చర్మం కూడా వేలాడుతుంది మనది. అలాంటిదే కదా మన అమ్మమ్మ వాళ్ళని చూస్తుంటాం కదా. నరాలు వీక్ అయిపోతాయి, నడవలేరు, వంగిపోతారు. కానీ ఇలాంటి దేహం ఆయన కోరుకున్నాడు. ఎందుకు? మనల్ని చూశాడు కాబట్టి ఈ దేహాన్ని ఇష్టపడ్డాడు ఆయన. అలాగ నేను జన్మించి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టమేంది, వాళ్ళ బాధ ఏంది, అది నేను చూసి వాళ్ళకి సహాయం చేయాలి అనేసి ఆయన మరియ గర్భమున జన్మించాడు పశువుల పాకలో. హల్లెలూయా, తెలుసు ఆడవాళ్ళకు నొప్పుల చేత ఎంత బాధ ఉంటుందో కదా. కానీ ఆయన అలా మన కోసము తగ్గించుకొని జన్మించాడు ఆడ మనిషి గర్భమున. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడైనా, ఇంత మంచి దేవుడైనా మనల్ని ప్రేమించి గర్భమున జన్మించాలనుకున్నాడు. ఇంత మంచి తండ్రి ఆయన. హల్లెలూయా. కాబట్టి నొప్పులు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితులు, ప్రభువా సహాయం చేయండి అంటే సులువుగా కానిపోయిపోతుంది. ఎందుకంటే మన బాధ ఆయనకు తెలుసు. హల్లెలూయా, ఆయన కూడా ఒక అమ్మ కడుపున జన్మించాడు కాబట్టి, ఆయన కూడా ఒక అమ్మ కడుపున జన్మించాడు కాబట్టి. హల్లెలూయా. ఎవరికైనా మిగతా పురుషులను అడగండి, మీకేమైనా మా బాధ అర్థమయ్యే? తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే ఆయన ఒక అమ్మ కడుపున జన్మించాడు. వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళు నిట్టూరిపోయింది. మనల్ని చూశాడు కాబట్టి సహాయం చేయాలనుకొని తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఆయన కూడా పసిబాలుడుగా ఎదిగి పెద్దవాడై ఎండను ఓర్చుకున్నాడు, చలిని తట్టుకున్నాడు. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళకు కూడా కుటుంబం, మరియమ్మకి మళ్ళీ 6 పిల్లలు జన్మించారు, మగపిల్లలు 6 పిల్లలు. ఆ ఇంట్లో ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు కదా. ఆయన కూడా ఆ ఇబ్బంది రుచి చూశాడు. హల్లెలూయా కదా. అన్నిటికీ వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనకు కూడా ఇబ్బందులు ఉంటే, ప్రభువా నాకు ఇబ్బందిగా ఉందండి, ఆ సమస్య నేను చూశానమ్మా, నాకు తెలుసు, నేను కూడా కుటుంబంలో జన్మించిన వాడిని, నాకు తెలుసు, నేను సహాయం చేస్తాను. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. వస్త్రాలు లేవా, బాధ, తర్వాత మరి ఆహారానికి కష్టం ఉందా, అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అనుభవించి మనకు సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. చూసి సహాయం చేయాలని దిగొచ్చి ఆయన పసిబాలుడుగా ఎదిగి పెద్దవాడై బాలుడుగా యవ్వనుడుగా, హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక, యవ్వనుడుగా. కాబట్టి యవ్వన బిడ్డలు నేను శోధన జయించలేక ఉన్నాను అని బాధపడుతున్నారా? హల్లెలూయా. ప్రభుకు తెలుసు, ఆయన కూడా యవ్వన ప్రాయంలో ఉన్నాడు, ఆ దాటి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. అన్నీ ఆయనకు తెలుసు, సహాయం చేస్తాడు ఆయన. తప్పించి ఆ యొక్క శోధన తప్పించి నేను పరిశుద్ధునిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అన్ని విధాలుగా తట్టుకున్నాడు ఆయన, ఓర్చుకున్నాడు, సహించాడు. తర్వాత సువార్తను ప్రకటించాలి, తండ్రి పని మీదని ఉండాలని ఇంట్లో నుంచి ఆయన సువార్తకు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఒకనొక మరి పరిశుద్ధ లేఖనంలో అంటే ఒక బుక్లో నేను చదివినాను, క్రీస్తు ప్రభు వారు మరి బాలుగా ఉన్నప్పుడు యెరూషలేం మందిరం దేవాలయం వద్ద జ్ఞానులతో మరి శాస్త్రులతో వాదించాడు. తర్వాత ఆయన 32 సంవత్సరాల వరకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
అని క్వశ్చన్ వేస్తే మరి మరి కొన్ని చోట్ల రీసెర్చ్ చేస్తే దొరికిందంట. మరి ఆయన కూడా ఒక కుటుంబం అన్నానా, ఆయన ఏంటి పెద్ద అన్నయ్య. హల్లెలూయా, అంతే కదా, అందరికి అన్నయ్య కదా ఆయన. మిగతా 6గురికి ఆయన అన్నయ్య కదా, ముందు పుట్టాడు. హల్లెలూయా. ఆయన కన్యమరిగా గర్భమును జన్మించాడు. తర్వాత మరియమ్మ యోసేపుకు మరి తర్వాత 6గురు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు కన్యకే పుట్టారు, కానీ 6గురు అమ్మా నాన్నకు పుట్టారు. మరియమ్మకు యోసేపుకు పుట్టారు. హల్లెలూయా. కానీ ఆయనకు బాధ్యత ఉంది, వీళ్ళందరూ నేను చూసుకోవాలని. హల్లెలూయా. అందుకని ఆయన కార్పెంటర్ పని చేశాడు. ఏం పని? కార్పెంటర్ అంటే చెక్క పని. యేసేపు చెక్క పని చేసేవాడంట. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కూడా చెక్క పని చేశాడంట. కుటుంబాన్ని పోషించాలి కదా. వాళ్ళ ఆయన ఆరోగ్యం మరి యేసేపు చనిపోవడం జరిగిందంట. హల్లెలూయా. యేసేపు చనిపోయిన తర్వాత ఆడపిల్లలు ఉన్నారు కదా, వారు కూడా ఆయన ప్రభు వారు కష్టించి పనిచేసి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ పెళ్లి చేశాడంట. హల్లెలూయా. ఆశ్చర్యమైంది, నాకు అద్భుతమైంది అది చదివింది. హల్లెలూయా. వివాహాలు జరిగించాడంట ఆయన. జరిగించి పని అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసాడంట. ఇక అమ్మ ఒకటే ఉంది కదా, అందరికి వివాహాలు అయిపోయాయి. నా తండ్రి పని మీద నేను చేయాలని 32వ సంవత్సరం ఆయన సేవలోకి వచ్చేసాడు. హల్లెలూయా. సేవలోకి వచ్చేసిన తర్వాత ఆయన ఊరు తిరిగి పగలంతా సువార్త, రాత్రుల్లో ప్రార్థన. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక. అలా ఆయన మరి సువార్త ప్రకటించి ఎందరో రోగాల చేత ఇల్లంతా మరి రోగాలే, బ్రతుకంతా కష్టాలే. పాట ఉందన్నమాట. హల్లెలూయా. ఇంటి నిండా రోగాలే, బ్రతుకంతా కష్టాలే, యేసయ్యను నమ్ముకుంటే కష్టాలన్నీ తీరునంట. అమ్మో పోరామురాయే యేసయ్యను మొక్కనికి, అమ్మో పోరామురాయే యేసయ్య మందిరానికి, అమ్మో పోరామురాయే యేసయ్యను మొక్కడానికి, అమ్మో పోరామురాయే యేసయ్య మందిరానికి. హల్లెలూయా. ఇంటి నిండా రోగాలే, బతుకంతా కష్టాలు, ప్రతి ఇంట్లో ఉంటాయి సమస్యలు. యేసయ్య మాత్రమే సమస్యను ఛేదించగలడానికి శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక్కడే సమస్యలను ఛేదించడానికి శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. అయితే ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రార్థన ద్వారా హల్లెలూయా. అద్భుతకరుడు సేవ చేశాడు. అనేక ఇళ్ళల్లో ఏ ఇంట్లో చూసిన రోగాలే యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. క్షణంలో ఆయన మాట పలికితే స్వస్థతలే. హల్లెలూయా. ఊట చేయగలవారు అంటే పోలియో. ఇప్పుడు పోలియో లేదు, కాలం జనరేషన్ మారిపోయింది, మందులు మనకు అవైలబుల్ వచ్చేసాయి కదా. ఇప్పుడు పోలియో తక్కువగా ఉంది, ఆ దినాలు ఎక్కువ. అది చూసి దేవుడు అప్పుడు జనరేషన్ సరిగ్గా లేదని ఆయన భూమి మీదకి వచ్చి మరి పోలియోతో ఊచ చేయగలవారు అని అన్నాం కదా. ఊచ చెయ్యి, ఊచకాలు ఇవన్నీ పోలియోకి సంబంధించినవి. వాళ్ళని చెయ్యి పట్టి ఆయన చెయ్యి తాకగానే ఈ చెయ్యిలాగా ఈ చెయ్యి చక్కగా వచ్చేసేదంట. హల్లెలూయా. వెంటనే బాగా అయిపోయేదంట. హల్లెలూయా. గుడ్డివారు పుట్టుకతో గుడ్డివాడుకు కళ్ళు వచ్చేసాయంట. హల్లెలూయా. కుష్ఠవ్యాధి మనకు తెలుసు, ఈ వేళ్ళని అరిగిపోతాయి, అంత నీరసిల్లిపోయి చీములు గారుతాయి. చీములుగా రస్సిగా వాసన వస్తుంది, వాళ్ళ దగ్గర ఉండలేం. చీము కదా, వాసన వస్తుంది. పుండైన 3 రోజుకే మన దగ్గర వాసన వస్తుంది, చేయదని కోసుకుంటే. అలాంటి వాళ్ళు క్షీణించిపోతారు. రసిగార్థాల వాళ్ళ దగ్గర ఉండలేము. బట్టలు కానీ చాలా స్మెల్ వస్తుంది, ఈగలన్నీ వాళ్ళ మీద ఉంటాయి. అలాంటి వాళ్ళు ఊరు వెలుపుట వాళ్ళని పెట్టేసేవాళ్ళు, ఈ ఊర్లోకి రానిచ్చేవారు కాదు, అంటరాని జబ్బు అని. కానీ యేసయ్య స్వస్థపరుస్తున్నాడని ఒక వ్యక్తి మరి కుష్ఠవ్యాధి గల వ్యక్తి యేసయ్య రావడం చూసి ఆ దారిన వెళ్తున్నాడు, కొండ దిగి వస్తున్నాడని, ప్రభువా నన్ను స్వస్థపరుస్తావా? అందరూ స్వస్థపరచబడతంటే ఆయన కూడా ఆశ కలిగింది, ఆ వ్యక్తికి కూడా. యేసయ్య నన్ను కూడా బాగా చేస్తాడు, క్షణంలో బాగా అయిపోతున్న రోగాలు, నన్ను కూడా బాగా చేయగలడు అనేసి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను తాకగలవా, నన్ను స్వస్థపరుస్తావా అంటే ఆయన అన్నాడు, నాకు ఇష్టమే నిన్ను తాకడం. హల్లెలూయా. మనుషులు ఇష్టపడరు తాకడం జబ్బులు కలిగితే.
అసలు భర్తకు బాగలేకపోతే మడిసిన వేడుకు స్మెల్ వస్తూనే భార్య పక్కన కూడా పనుకోదు, స్మెల్ వస్తుంది అనేసి కదా. అలాంటి దినాల్లో ఉన్నాం ఇప్పుడు కదా. కానీ యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే నేను తాగడం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆరోగ్యవంతుడు. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఆయన అన్నాడు 10,000 మందిలో అతి సుందరుడు మన ప్రభు. ఏంటంట 10,000 మందిలో అతి సుందరుడంట. 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చంట. 10,000 మంది మగవాళ్ళని నిలబెడితే వయసు గల వాళ్ళని, చక్కగా ఉండవాళ్ళని, ఆ 10,000 మందిలో యేసు ప్రభు నిలబెడితే అందరిని చెక్ చేసి చూసి యేసయ్యని చూసామనుకో ఈయనే ప్రభు అంటామంట. హల్లెలూయా. అంత తేజోమయుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు. హల్లెలూయా. ప్రేమలు దోమలు అంటారా? యేసయ్య కన్నా అందగాలు ఎవరున్నారు? హల్లెలూయా. ఎవరైనా ప్రేమిస్తున్నారా? అన్నం మోసకరం. హల్లెలూయా. కృషించిపోతుంది అది. కానీ యేసయ్య యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాడు. మీరు అందమే కదా చూడాలి, యేసయ్యని చూడండి, తృప్తిపరచబడి ఆయన ముఖం చూస్తే హాయ్ అనిపిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళు ఫోటో పెడితే కొత్తలో ఎవరైనా చూస్తారనుకో, బయట నుంచి వాళ్ళు ముఖం కూడా ధైర్యంగా చూడరు, పక్కకు చూస్తారు. యేసయ్య ఫోటో సిలువలో రక్తం కార్చి ఆయన మరి అంతా రక్తం అంతా కార్చినట్టు ఫొటోస్ ఉంటాయి, క్యాలెండర్లు ఉంటాయి కదా. అలాంటి ఇంట్లో పెట్టుకోండి. అర్ధరాత్రి భయమైంది అనుకో, ఆ ఫోటో చూడండి, యేసయ్యని ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఎందుకు? ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి ఇక భయం అనేది ఉండదు. వీళ్ళు మరణించి చనిపోయారు, వీళ్ళు మృత్యుంజయుడు, వీళ్ళు మరణమే భూమిలో కలిసిపోయారు. హల్లెలూయా. ఆయన ఒక్కడే మృత్యుంజయుడు కాబట్టి ఆయన చూస్తే ధైర్యం వస్తుంది. ఆయన తేజస్సుతో కలిసి కొన్ని ఫొటోస్ పెట్టండి. యేసయ్య సపరేట్. హల్లెలూయా. ఆయన ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. అయితే ఈ కుష్ఠరోగి అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను తాకగలవా అన్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే నిన్ను తాకడం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. హల్లెలూయా. అంత మంచివాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన మరి ఆ వ్యక్తిని ముట్టి, నాకు ఇష్టమే నిన్ను తాకడం అని అతను ముట్టి స్వస్థపరిచి, ఆయన తాకగానే మొక్కమంతా మరి ఒళ్ళంతా కూడా పసిపిల్లవాడిలాగా నూతన ఆరోగ్యం క్షణంలో వచ్చేసిందంట. హల్లెలూయా. ఆయన నిలువెల్లా ఆయన స్వస్థతలే. హల్లెలూయా. ఆయన వస్త్రంలో స్వస్థత, ఉమ్ములో స్వస్థత, మాటలో స్వస్థత, ఆయన చూపు చూసే స్వస్థతనండి. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. అంత గొప్పవాడు, అంత మంచివాడు. ఈ సమరయుడు ఎలాగైతే ఆ యొక్క దొంగల చేతిలో కొర ప్రాణంతో పడున్న వ్యక్తిని చూశాడో, మన ప్రభు కూడా మనం కూడా బాధపడుతుంటే, ఈ యొక్క ఇబ్బందులో ఉంటే, శ్రమలనే కొలిమిలో ఉంటే, పాపపు ఊపిలో ఉంటే, చిక్కుబడి ఉంటే, అపవాది కొరల్లో మనం చిక్కబడిపోయినాం. అపవాది కొరల్లో చిక్కబడిపోయినాం. మనల్ని చూసి బ్రతికించాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన దిగొచ్చాడు, మనల్ని చూసి మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు మన ప్రభు, ఎక్కడో లేడు. హల్లెలూయా. అయితే మరి ఆయన సువార్త ప్రకటించి అని ఇంటికి రోగాలే యేసయ్య స్వస్థత చేస్తున్నాడని, ఆయన స్వస్థపరుస్తున్నాడని మంచం మీద ఉన్నవారిని మంచంతో సహా ఎత్తుకొచ్చేసేవాళ్ళంట. హల్లెలూయా. పలానా గ్రామంలో యేసయ్య ఉన్నాడని తెలిసి ఇక్కడి నుంచి మరి అక్కడికి మంచం మీద ఉన్నవారిని మంచంతో సహా తీసుకెళ్ళిపోయాడంట. యేసయ్య స్వస్థపరుస్తున్నాడు, డబ్బులు అవసరం లేదు, ఉచితంగా స్వస్థపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరు మోగిపోయింది ఇప్పటి వరకు కూడా. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఆయన పేరు మారి మ్రోగిపోయింది. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పాలంటే మరి సమయం లేదు. నేను కూడా అమ్మ ప్రేమ కరువైంది నాకు. నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, ఉంటున్నది ఒక చోట. పుట్టింది కడప డిస్టిక్, పెరిగింది చిత్తూరు డిస్టిక్, తమిళనాడు సైడు మరి తిరుగుతున్న ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి దాన్ని. ఇప్పుడు ఉంటున్నది ఎక్కడంటే కర్నూలులో, నంద్యాలలో ఉంటున్నాను. హల్లెలూయా. ఇన్ని చోట తిరిగాను నేను. కానీ నన్ను కన్నది మా అమ్మాయి, కానీ పెంచింది వేరే వాళ్ళు. హల్లెలూయా. అమ్మ ప్రేమకు దూరమైంది, కన్న వాళ్ళకి ప్రేమ, వాళ్ళకి సంతానం కలిగేసరికి మరి నేను దూరం అయిపోయాను. అమ్మ ప్రేమకు నాకు ఎవరు ప్రేమ చూపుతారు? తల్లి లాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని విగ్రహాల దగ్గర వెడిగాను. పాటలు పాడేదాన్ని, పూజ చేసేదాన్ని, నాకు దొరకలా, ఎన్నడూ మాట్లాడలేదు.
ఒక మరి స్కూల్లో 6వ తరగతి చిన్న వయసులే కదా, నేను అమ్మకు ప్రేమకు దూరమయ్యాను. ఆ టైంలో ఒక అమ్మాయి ద్వారా నాకు సువార్త చెప్పడం జరిగింది. యేసు ప్రభు మాట్లాడతాడని. ఆయన కూడా దేవుడా, అవును ఆయన మాట్లాడతాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటే హల్లెలూయా ప్రార్థన నేర్చుకున్నాను. ఆ రోజు మొదటి రోజే చూశాను ఆయనను. హల్లెలూయా ఆయన అద్భుతమైన కార్యాన్ని. నాకు లేనివన్నీ, నాకు ఏవైతే నాకు చదువుకి ఇబ్బందిగా ఉందో అవన్నీ నేను ప్రార్థించగా దేవుడు నాకు సమకూర్చాడు. మొదటి రోజు ఆయన అద్భుత కార్యాన్ని నేను చూసి ఆనాడు రుచి చూసినా ఇంతవరకు యేసయ్య నేను వదిలిపెట్టలేదు. హల్లెలూయా నేను నిద్రలేస్తే ఏడ్చేదాన్ని, ఏడ్చే అలవాటు ఉండేది నాకు. ఎందుకు నాకు ఏదో ఒంటరి దాన్ని, గుండెల్లో బాధ ఉండేది నాకు. నిద్రలేస్తే పిల్లలకి ఎట్లా ఏడుస్తారు, ఆ అలవాటు నాకు 6వ తరగతి వరకు ఉంది. నిద్రలేస్తే ఏడ్చే అలవాటు. హల్లెలూయా నా అనుభవం, చిన్ననాటి అనుభవం. అయితే ప్రార్థన చేసేది మొదలుపెట్టినాక ఆ ఏడుపు పోయింది. నిద్రలేస్తే ప్రార్థన చేసేది నేర్చుకున్నా. యేసయ్య నన్ను అమ్మలాగా ఆదరించాడు. హల్లెలూయా యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. ఏంటి? తల్లి ప్రేమ చూపిస్తాడంట ఆయన. హల్లెలూయా హల్లెలూయా. మరి కీర్తన గ్రంథంలో ఉంది, ఒకని తండ్రి కుమారుని ఎట్లా జాలిపడినట్లుగా నేను ఎట్లా జాలి పెడతాను. ఏంటండి? తల్లి లేదన్న బాధగుందా? ఆయన తల్లి ప్రేమ చూపించడానికి శక్తిమంతుడు ఆయన. ఆ రోజు నుంచి నా ఏడుపు ఇంతవరకు లేదు. ఇప్పుడు నిద్రలేస్తే నవ్వేది నేర్చుకున్నా. హల్లెలూయా యేసయ్య నాకు పరిచయం అయినాక. హల్లెలూయా. తర్వాత కుమారుడు, మరి తండ్రి లేదని బాధపడుతున్నారా? యేసయ్య అన్నాడు, తండ్రి లేని వారికి మరి తండ్రిగా నేను జాలి పడగలను అన్నాడు. హల్లెలూయా. తండ్రి లాంటి అంతకంటే అధికమైన ప్రేమ ఆయన మనకు చూపిస్తాడు. ఇంటికి యజమానుడిగా, కుటుంబానికి యజమానుడిగా ఉండి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. తండ్రినే మర్చిపోయే ప్రేమ చూపిస్తాడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు చూశాడు. ఆయన రాకపోయింటే నేనేమైపోయిందను. ఆయన వచ్చాడు 2023 సంవత్సరాల క్రితం. నాకు తల్లి ప్రేమ లేని నాకు నా కొరత ఆయన తీర్చేసాడు. హల్లెలూయా. నాలాగే ఎందరికో మరి ఆయన ఎంతగానో ప్రేమ చూపించాడు ఆయన. హల్లెలూయా. తండ్రిగా సహాయం చేస్తాడు, తల్లిగా సహాయం చేస్తాడు, పోషకునిగా పోషిస్తాడు, నాయకునిగా నడిపిస్తాడు, కాపరిగా కాస్తాడు ఆయన. హల్లెలూయా. మంచి గొర్రెల కాపరంట ఆయన. పేరేందరు? మంచి గొర్రెల కాపరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లు సమరయుడు, ఆయన కూడా మంచి సమరయుడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడైంది మన యుద్ధకు వచ్చాడు తను తాను తగ్గించుకొని. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. మనకు తెలుసు 7 మాటలు. ఇప్పుడు శ్రమ దినాల్లో ఉన్నాము. 7 మాటలు ఒక మాట. మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగును కనుక వీని క్షమించండి అని. మొదటి మాట తండ్రి వీరేం చేయించున్నారు. ఏం చేశారు ఇశ్రాయేల్ ప్రజలు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తారు. మెస్సయ్య వస్తాడంట, మాకు సహాయం చేస్తాడంట. మెస్సయ్య వస్తాడంట, మాకు సహాయం చేస్తాడంట. మరి గ్రంథాల్లో రాయబడింది, పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడంట, మాకు సహాయం చేస్తాడంట. ధర్మశాస్త్రం రాయబడిందని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూశారు. ఆ దేవుడే, ఆ కుమారుడే దిగి వస్తే, నేను దేవుని కుమారుడని ఆయన అన్నందుకు నువ్వు దేవుని కుమారుడువా? కాదు, మేము ఒప్పుకోం అని ఆయనను, మేలు చేసిన ఆయననే ఆయన ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు, స్వస్థతనిచ్చాడు, కుటుంబాలకు సహాయం చేశాడు. స్వస్థత లేక మరణపు కొర్రల్లో చిక్కుకుపోయి మరణపు మంచంలో పడి ఉన్నటువంటి వారికి లేవనెత్తాడు. ఒక స్త్రీ ఒక్కగానొక కుమారుని కలిగి ఉంది. ఆ కుమారుడు ఒక్కగానొక కుమారుడు యవ్వన ప్రాయంలో చనిపోయాడు. భర్త లేడు. అయితే చనిపోవడం, ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. డబ్బంతా పోసి చూపించినా కానీ బతకలేదు. ఆ కుమారుడు పాడి మీద తీసుకెళ్తున్నారు బంధువులంతా పూడ్చివేయడానికి. భర్త లేడు, తల్లిదండ్రులు లేరు. ఉన్న కుమారుడు కూడా కాటికి వెళ్తున్నాడు. ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఏడ్చుకుంటూ కుమిలిపోతూ ఆ పాడి వెనకాల నడుచుకుంటూ అడుగులో అడుగేస్తూ, అడుగు వేయలేక ఆ తల్లి బాధపడుతుంటే ఆ మార్గంలో యేసయ్య అదే దారిన ఎదురొచ్చాడంట. చూసి ఆ తల్లి కన్నీటిని చూసి పాడిని ఆపమన్నాడంట, దించండి అన్నాడంట. ఈయనేంటిది, పోయే పాడిని శవాన్ని ఆపమంటాడు అని, సర్లే ఈయన ప్రవక్త కదా
అనేకులు స్వస్థపరిచారు, చూద్దాం అని దించారంట. హల్లెలూయా. ఆ కుమారుని ఎద్దుకి వెళ్ళి ఆ తల్లి కుమిలిపోయి ఏడుస్తుంటే ఆ తల్లి కన్నీటి చూసి ఆ పాడిని ముట్టాడంట. హల్లెలూయా. పాడి పైన పడుకున్నటువంటి యవ్వన బిడ్డ లేచి కూర్చొని తల్లి ముఖం చూశాడంట. హల్లెలూయా. ఆ కుమారుని తల్లికి అప్పచెప్పాడంట, ఇక ఏడ్చొద్దు అని. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాయీరు వీధిలో నిస్సహాయ స్థితిలో నిలువునా కృంగిన వెదవరాలిని చూసి, యాయీరు వీధిలో నిస్సహాయ స్థితిలో నిలువునా కృంగిన వెదవరాలిని చూసి పాడిని ముట్టి శవముకు ప్రాణం పోసి వెదవరాలు కన్నీరు తుడిచిన యేసయ్యా, వేదవరాలు కన్నీరు తుడిచిన యేసయ్యా, 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 యేసయ్యా. నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు కదా నా జీవితం. గుండెలోనా మోగబోయినా కన్నీరంతా కావ్యముగా మలచి నీతోని చెప్పనా నా జీవితం, నీతోని చెప్పనా నా జీవితం. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన క్రీస్తువారు. హల్లెలూయా. ఆయన మంచివాడు. ఆ పాడిని ముట్టి శవముకు ప్రాణం పోసి యవ్వన బిడ్డను వాళ్ళ తల్లికి అప్పచెప్పి, ఇక ఏడవకమ్మ నీ కుమారుడు బతికున్నాడు అన్నాడంట. హల్లెలూయా. కన్నీరు తుడిచాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. నాకు 3 పిల్లలు, మరి బాబు, ఫస్ట్ బాబు, తర్వాత 2 ఆడపిల్లలు. హల్లెలూయా. మరి అప్పుడు మా పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. మరి సేవ పరిచర్య స్టార్టింగ్, తర్వాత ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉండేటివి. అయితే మా అమ్మ వాళ్ళు ఆపరేషన్ చేయించుకో అన్నారు. డాక్టర్ కూడా అనేది ఆపరేషన్ చేయించుకోమని. వెంటనే పిల్లలు నాకు సంవత్సరానికి ఒక్కరు. హల్లెలూయా. నాకు సంవత్సరానికి ఒక్కరు. బాబు పుట్టిన బర్త్డే రాలేదు, 7 రోజుల ముందే పాప పుట్టింది. హల్లెలూయా. సంవత్సరానికి ఒకరంటే ఇంకా మీకు ఆశ్చర్యం ఉంటుంది. హల్లెలూయా. బాబుని ఒళ్ళో పెట్టుకొని పాపను ఒళ్ళో పెట్టుకొని బాబుకి ఫస్ట్ బర్త్డే చేశానంటే ఆలోచించు. నాకు తొందరగా ఇచ్చేసాడు పిల్లల్ని, 3 పిల్లలు. మరి నేను అందుకనేసి మా అమ్మ వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకొని, డాక్టరే ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ ఆ మాట అన్నప్పుడు నేను సరే అనేసి చేయించుకోవాలనుకున్నాను. కానీ ఒక పక్క బాధ అవుతుంది, ఇంకొక బాబు ఉంటే బాగుంటుందని ఆశ. హల్లెలూయా. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉంటే బాగుంటుందని. కానీ నాకు ఆరోగ్యం సహకరించలా. ఆలోచన చేశాను, బాబు ఎందుకు, చిన్న కుమారుడు. హల్లెలూయా. చిన్న కుమారుడు ఉంటే ముద్దుగా పెంచుకుంటాం, ముద్దుగా చూసుకుంటాం. హల్లెలూయా. భారం పెద్ద అయితే నన్ను పోషిస్తాడు. హల్లెలూయా. పెద్ద బాబు పోషిస్తాడు, చిన్న బాబు పోషిస్తాడు. నాకు ఆరోగ్యం సహకరించలే కదా, అందుకని ఆలోచన చేశా, యేసయ్య నా చిన్న కుమారుడు అనుకున్నా. హల్లెలూయా. వాక్యం ఉంది కదా, 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు. చెప్పే సంగతి ఏంటంటే, నాకు ఆరోగ్యం సహకరించలేదు, కానీ ఆశ అయితే ఉంది. అందుకనే ఆలోచన చేసి ఆయన చిన్న కుమారుడు అనుకున్నా. ఎందుకు ఇంత కన్నీరు అంటే, ఆయన ప్రేమ అమృతం, అందుకే ఈ కన్నీరు. ఆయన ప్రేమ అమృతం.
ఏమనుకున్నా భూమి ఆకాశంలో సృష్టికర్త తను తాను తగ్గించుకుని వచ్చాడు. ఆయనే చిన్న కుమారుడు అనుకున్నా. మురిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేను అన్నాడు ఆయన. ఏంటి, మనల్ని ఎత్తుకుంటాడంట. మురిమి వచ్చే వరకు, మురిమి అంటే ఏంటి? వృద్ధాప్యంలో మనల్ని ఎత్తుకుంటాడంట ఆయన, ముద్దాడతాడంట ఆయన. ఎంతో మంచి దేవుడు. అందుకే ఆపరేషన్ చేసుకున్నా. నాకు చిన్న కుమారుడు ఆయనే. ప్రేమించదలిస్తే ఆయన్నే ప్రేమిస్తా. భారం పోయేవాడు ఆయనే, సహాయం చేయవాడు ఆయనే, ఆదుకునేవాడు ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. మీకు శిశువు అనుగ్రహించబడు, కుమారుడు అనుగ్రహించబడాను. కుమారుడు లేడని బాధపడుతున్నారా? ఆయనే ఒక కుమారుడు. ఆయన ప్రేమించండి. కుమారులను కూడా మనల్నంతగా చూసుకోలేనటువంటి ప్రేమను మన మీద చూపిస్తారు ఆయన. హల్లెలూయా. కుమారులు వారి వయసు వచ్చినాక వివాహాలైతే వాళ్ళ సంసారం వాళ్ళదవుతుందేమో, యేసయ్యకు మాత్రం మనమే ఆయన లోకం. హల్లెలూయా. యేసయ్యకు మాత్రం మనమే ఆయన లోకం. ఎంత మంచి కుమారుడైనా. మరి ఎందుకు బాధపడాలా కుమారులు లేరని? కుమారులు లేని వారికి ఇదొక మెసేజ్. హల్లెలూయా. మన భారం పోయేవాడు ఆయనే. హల్లెలూయా. ఆదరించేవాడు, లేవనెత్తేవాడు, సహాయం చేయవాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ లేఖనంలో. హల్లెలూయా. మంచి సమరయుడు ఎలాగైతే ఆ యొక్క మార్గంలో పడిన వ్యక్తికి సహాయం చేశాడు, మన ప్రభువైన క్రీస్తు కూడా మనల్ని చూసి దిక్కుతోచని స్థితిలో మనల్ని చూసి మనకు సహాయం చేయాలని మరి ఆయన తను తాను తగ్గించుకొని సమరయుడిలాగా, మంచి సమరయుడిలాగా తను తాను తగ్గించుకొని మన ఎద్దుకు వచ్చి మన భుజాల మీద చేయేసి నేనున్నానమ్మా అన్నాడు. హల్లెలూయా. నేను నీకు సహాయం చేస్తా, ఏ రకంగానైనా నేను నీకు సహాయం చేస్తా, నేనున్నాను అన్నాడు ఆయన. మంచి దేవుడు మన ప్రభువైన క్రీస్తు వారు. హల్లెలూయా. యేసయ్య మంచివాడు. ఇది నాకు సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కలుగును గాక. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. అద్భుతమైన సందేశం, అనుభవాలు. ఆమేన్. ఎవరు చూపించలేను ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువలేను